టాటా నెక్సాన్ అనేది చాలా పాపులర్ కారు. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి. సేల్స్ కూడా క్లోజ్ టు 15,000 జరుగుతుంది ప్రతి నెల. ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. మంచి బాడీ స్టైలు, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది. సేఫ్టీ 5 స్టార్ ఉంది. సో, మల్టిపుల్ ఇంజిన్స్ ఉన్నాయి. సో, గ్రౌండ్ క్లియరెన్స్ చెప్పినట్లు సస్పెన్షన్, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్, హ్యాండ్లింగ్ అన్నీ బాగున్నాయి. స్టేబుల్ కారు. అన్నీ బాగున్నాయి. దీంట్లో నెగెటివ్స్ ఏంటి? యూనో పాజిటివ్స్ ఉన్నప్పుడు నెగెటివ్స్ కూడా ఉంటాయి కదా! దీంట్లో నెగెటివ్స్ ఏంటని ఈ వీడియోలో మాట్లాడదాం. సో, దీంట్లో నేను చెప్పినట్టు ఇంజిన్ ఆప్షన్స్ 3 ఉన్నాయి. 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ టర్బో ఉంది. అదే ఇంజిన్‌తో సీఎన్‌జీ కూడా దొరుకుతది మనకి. సో, అదే విధంగా మనకి 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ కూడా ఉంది. సో, ఇది 3 ఇంజిన్‌లున్నాయి. దీంట్లో ఆటోమేటిక్ కూడా ఉందనమాట. పెట్రోల్‌లో తీసుకుంటే మనకు ఏఎంటీ దొరుకుతది. డీసీఏ కూడా ఉంది. అదే విధంగా మనకు డీజిల్‌లో చూస్తే ఓన్లీ ఏఎంటీ. నో డీసీఏ, నో టార్క్ కన్వర్టర్, నో సీవీటీ. సో, ఇప్పుడు మైనస్ పాయింట్ ఇంజిన్ నుంచే స్టార్ట్ చేస్తే సో, ఈ కార్ హెవీ బిల్డ్ క్వాలిటీ కదా! చాలా సాలిడ్‌గా, హెవీగా ఉంటదిది. దీనికి 1.2 లీటర్ సరిపోవట్లేదు పెట్రోల్ ఎస్పెషల్లీ. కొద్దిగా లో పవర్, అండర్ పవర్ అనిపిస్తది. కొద్దిగా ఇనిషియల్ జర్క్, ఆ లాగ్ గూడా ఉందనమాట. అదే విధంగా మీరు మాన్యువల్‌లో అదే విధంగా మీరు ఏఎంటీకొస్తే కూడా సేమ్ అనమాట. ఏఎంటీ ఈజ్ నాట్ సూటబుల్. ఈ టర్బో ఒకటి, ఇనిషియల్ లాగ్ ఒకటి. దానికేముండాలంటే టార్క్ కన్వర్టర్ ఉండాలి. టార్క్ కన్వర్టర్ లేదు వాళ్ళ దగ్గర. ఉంది, వేరే చోట నుంచి తెచ్చుకోవచ్చు. పెట్టాలి గదా! మంచి కార్ అది. వాళ్ళకి కూడా చాలా ఎక్కువ సేల్స్ తీసుకొస్తున్న నంబర్ 1 కార్ వాళ్ళకది. టాటాని నిలబెట్టిన కార్లలో నెక్సాన్ ఒకటి, పంచ్ ఇలా ఉన్నాయన్నమాట. సో, దాంట్లో మంచి ట్రాన్స్‌మిషన్ ఇవ్వాలి కదా! టార్క్ కన్వర్టర్ ఇవ్వాలి, ఇవ్వలేదు. మంచి ఇంజిన్ పెట్టాలి. వాళ్ళ దగ్గర ఇప్పుడు కొత్త ఇంజిన్ ఉంది హైపీరియన్ అనేసి. దాన్ని ఇంట్రొడ్యూస్ చేసిండొచ్చు దాంట్లో. ఎందుకు డిలే చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో, ఈ ఇంజిన్ అనమాట ఫస్ట్ మైనస్ పాయింట్. ఆ జెర్కీ, ఆ లాగ్ అండర్ పవర్డ్ అనిపిస్తది మాన్యువల్‌లో. ఇంకా ఏఎంటీ గురించి తెలిసిందే కదా! మనకి జెర్క్స్ ఫీల్ అయితంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది టర్బో. దానిపైన ఏఎంటీ అంటే మీరు ఆటోమేటిక్ తీసుకుంటే ఆ జెర్క్స్, ఆ లాగ్ అంతా తెలుస్తదనమాట. నెక్స్ట్ డీజిల్‌లో తీసుకుంటే డీజిల్ ఇంజిన్ అయితే బావుంటది. పవర్‌ఫుల్ అనిపిస్తుంది. కానీ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఏఎంటీ. దీనికి టార్క్ కన్వర్టర్ ఖచ్చితంగా ఇచ్చిండాలి. ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర డీసీఏ ఉంది. డీసీఏ కూడా ఇవ్వలేదు. ఏంటో మరి. టార్క్ కన్వర్టర్ అయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. డీసీఏ ఉంది కదా మీ దగ్గర. అది పెట్టిండొచ్చు కదా! పెట్రోల్‌లో పెట్టారు. డీజిల్‌లో పెట్టలేదు. అదేంటో మరి అర్థం కావట్లేదు. సో, నేను కొన్ని పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాను మిస్ కాకుండా ఉండడానికి. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఈ నెగెటివ్ పాయింట్స్‌లో. వీళ్ళు టాటా వాళ్ళు మేము సేఫ్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. మేమే నంబర్ 1 అని చెప్తారు. కరెక్టే, అగ్రీడే. కానీ కొన్ని విషయాల్లో ఎందుకిలా జేస్తారో నాకైతే అస్సలు అర్థం కాదనమాట. ఏంటంటే కొన్ని చూడండి ఇక్కడ. కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. రిలేటెడ్ టు సేఫ్టీ. లగ్జరీ ఫీచర్స్ కాదు, సేఫ్టీ. ఉదాహరణకు చూస్తే టీపీఎంఎస్ చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ రిలేటెడ్ అది లేదు. దేంట్లో లోవర్ వేరియంట్స్‌లో లేవనమాట. రియర్ డీఫాగర్ అది సేఫ్టీ రిలేటెడే. అది లేదు. లోవర్ వేరియంట్స్‌లో ఇవేం లేవు. రియర్ వాషర్, వైపర్ లోవర్ వేరియంట్స్‌లో లేవు. ఓకే. నెక్స్ట్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్. అది ఏంటి లగ్జరీనా అది? లోవర్ వేరియంట్స్‌లో లేదు. నెక్స్ట్ ఇవన్నీ కావాలంటే నేనిప్పుడు చెప్పినవి క్రియేటివ్ ప్లస్ పీఎస్‌లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కలిపి. అది ఏం లాజిక్కో ఏమో నాకు అర్థం కాలే. సేఫ్టీ గురించి ఇంత చెప్పేవాళ్ళు. వేరే లగ్జరీ ఫీచర్స్ అన్న అయితే అర్థం చేసుకోవచ్చు. ఇవేంటివి ఇవి? నెక్స్ట్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఉంది కదా! అది కాస్త లాగ్ కాస్త అండర్ పవర్‌గా అనిపిస్తదనమాట. దీనికి కొత్త ఇంజిన్ ఉంది కదా! హైపీరియన్ అది పెట్టిండాల్సింది వీళ్ళు. ఏమిటో మరి ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కావట్లేదు. ఇది హెవీ బిల్డ్ క్వాలిటీ, వెయిట్ ఎక్కువ ఉంటుంది కారు. కాబట్టి దీనికి ఆ ఇంజిన్ సరిపోవట్లేదనమాట. నెక్స్ట్ నేను చెప్పినట్టుగా ఫస్ట్ 3 వేరియంట్స్‌లో ఫీచర్స్ తక్కువున్నాయి. ఫస్ట్ 3 వేరియంట్స్‌లో ఉన్నది 5 గియర్స్ వేరియంట్ అనమాట. ఫస్ట్ 3 వేరియంట్స్ మీరు కొనుక్కుంటే దాంట్లో 5 గియర్సే ఉన్నాయి. అలాగే నేను చెప్పినట్టు మీకు ఏఎంటీ దొరుకుతది. ఏఎంటీ ఉంది పెట్రోల్‌లో, డీసీఏ ఉంది. ఏఎంటీ అంత బాగుండదు. జెర్క్స్ అది ఇది ఫీల్ అయితంటాయి. టర్బోకి మంచి కాంబినేషనే కాదు. టార్క్ కన్వర్టర్ ఉండాల్సింది. వీళ్ళెందుకు పెట్టలేదో. అదే డీజిల్ విషయానికొస్తే డీజిల్ అయితే ఇంజిన్ బావుంది. ఇది ఉన్నదే 6 గియర్స్ అనమాట. పెట్రోల్‌లో అయితే 5 గియర్స్, 6 గియర్స్ అలా ఉంది.
సో, దీంట్లో 6 గియర్స్ ఉన్నాయి. ఇంజిన్ బావుంది. దీంట్లో వీక్ పాయింట్ ఏంటంటే, ఆటోమేటిక్‌లో వీళ్ళు ఏఎంటీ ఇచ్చారు. అది ఏం థింక్ చేసి ఇస్తారో నాకర్థం కాదు. మంచి ఇంజిన్ ఉంది. 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్ ఉంది. దీనికి ఏమివ్వాలి? టార్క్ కన్వర్టర్ ఇవ్వాలి. ఇవ్వల. అట్‌లీస్ట్ వాళ్ళ దగ్గర డీసీఏ ఉంది. అదన్నా ఇయ్యొచ్చు. అది ఇవ్వల. ఏఎంటీ ఇచ్చారు. అది ఏం లాజిక్కో నాకర్థం కాదు. సో, ఎనీవేస్ మీరు నెక్సాన్ కొనాలనుకుంటే ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే డిసైడ్ చేయండి.